అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు మరియు వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు నెలలో ధనుసు రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? ధనురాశి వారి యొక్క గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి ప్రస్తుతం అర్ధాష్టమి శని నడుస్తుంది. 3లో రాహు ఉన్నాడు. లగ్నాధిపతి అంటే రాస్యాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో రవితో కలిసి ఉన్నాడు. అండ్ సప్తమ స్థానంలో బుధుడు. ఆ బుధుడు దగ్గరికి కుజుడు వచ్చి చేరుతున్నాడు. అంటే కుజబుధుడు ఒక వారం రోజుల పాటు దాని ఎఫెక్ట్ ఉంటుంది, ఫస్ట్ 5 days దాదాపుగా. అలాగే భాగ్యంలో ఉండే కేతువు దగ్గరికి రవి రావడము, దశమ స్థానంలో శుక్రుడు ఉంటున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల వీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ ఈ ధనుసు రాశి వారికి ఇక్కడ అష్టమ స్థానంలో ఎప్పుడైతే గురువు వెళ్ళి రవితో ఉన్నాడో ఇది కొన్ని రీసెర్చర్స్కి ఇన్సూరెన్సెస్ రిలేటెడ్గా కలిసి రావడానికి, కొంత షేర్ మార్కెట్ మీద మంచి అవగాహన ఉంటే తద్వారా వీళ్ళకి కలిసి రావడానికి అనుకూలత ఉంటుంది. అయితే షేర్ మార్కెట్లో ఎప్పుడూ కూడా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనీసం ఒక నీచభంగ రాజయోగం లేదా ఒక విపరీత రాజయోగం అయినా ఉండాలి. మరియు ఈ గ్రహాలు ఏవైతే ఉంటాయో అంటే ఈ 2, 5, 8, 12 స్థానాలు బాగుండాలి షేర్ మార్కెట్ చేసేవారికి. అయితే వీళ్ళు ఈ సమయంలో ఏదైనా భూములు కొనుక్కుందాం అనుకుని మళ్ళీ వెనక్కి తీసుకోవడము, డబ్బులు ఇచ్చి, లేకపోతే భూమి కొనుక్కుందామని డబ్బులు ఇస్తే వాడు సరిగ్గా రిజిస్ట్రేషన్ చేయకుండా ఇలాంటివి జరుగుతుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధైర్యంగా సాహసంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. బంధువర్గంలో వారిని ఇష్టపడి వివాహం లవ్ మ్యారేజ్ చేసుకునేవారు, వాళ్ళ యొక్క ప్రయత్నాల్లో కొంత ఘర్షణలు కూడా జరుగుతాయి చెప్పాలంటే. అయితే ఇక్కడ అష్టమంలో ఉండే గ్రహాల వల్ల పిహెచ్డీస్ చేసేటువంటి వారికి, రీసెర్చెస్ చేసేటువంటి వారికి చాలా మంచి ఉందని చెప్పుకోవచ్చు. ఉద్యోగం విషయంలో కూడా దశమంలో నీచబడినటువంటి శుక్రుడు ఉన్నాడు కాబట్టి స్త్రీల మూలంగా ఏదైనా ఉద్యోగంలో మార్పు చెందుదాం అనుకోవడము ఇలాంటివి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఈ యొక్క ధనస్సు వారికి పూర్వజన్మ కర్మకారకుడు శుక్రుడు. ఈ శుక్రుడు వచ్చి ఎప్పుడైతే కన్యారాశిలో ఉంటాడో, నీచ స్థానంలో ఉంటాడో, ఆ రాశిని ఎప్పుడైతే ఆక్యుపై చేశాడో కొంచెం ఏంటంటే కొన్ని గొడవల వల్ల కొన్నిసార్లు కొన్ని కంపెనీస్లో స్త్రీతో ఏదో గొడవ వస్తే నాకు ఈ ఉద్యోగం వద్దులేని మానేస్తూ ఉంటాం. అలాంటి గొడవలు జరిగి ఉద్యోగం మారే యోగం కనబడుతుంది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళు చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే గురుగారు, ఈ గ్రహాల మార్పు వల్ల దేశకాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడున్న పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా ఫినాన్షియల్ గా మనీ పరంగానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మ. దేశకాల పరిస్థితుల్లో మనం ఒక 4-5 నెలల క్రితం కూడా శుక్రకేతువులు కలబోతున్నారు చెప్పారు గురుగారు. దానివల్ల స్త్రీలకు ఇబ్బంది అని చెప్పుకున్నాం. మీరు కనుక మనం చూస్తే రాజస్థాన్లో పాపం 30 మంది ఒక అమ్మాయి 13 ఏళ్ళ అమ్మాయి మీద అఘాయిత్యం చేశారు. ఈ కాంబినేషను ఆగస్ట్ ఎండింగ్ వరకు ఉందమ్మా. ఎందుకంటే ఒకటి శుక్రకేతువులతో కలిసి ఉంది. శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి, నీచంలోకి వెళ్ళబోతున్న ఆగస్టులో కాబట్టి ఆగస్ట్ ఎండింగ్ వరకు స్త్రీమూర్తిని బయటకు పంపించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, గురువు మౌఢ్యమిలో ఉన్నందుకు కొంచెం బంగారం విషయంలో బాగా తగ్గడం బాగా పెరగడం కూడా జరుగుతుంది. విపరీతమైన డౌన్ అయిపోద్ది, మళ్ళీ విపరీతంగా హై అవుతుంటుంది. ఎందుకంటే గురువు మౌఢ్యమి, గురువు రవి వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కేతుతో కలవడము అండ్ అదేవిధంగా కాస్త గురువు రవి కలిసి ఉండడం వీటి వల్ల. అయితే ఇదొక కాంబినేషన్. అయితే ఈ షేర్ మార్కెట్కి కారకుడైనటువంటి బుధుడు కూడా వక్రించి కుజుడిని కలుస్తున్నాడు కాబట్టి షేర్స్లో కూడా చాలా అవకతవకలు చాలా ఇవి వస్తాయి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, కొంచెం ఈ వాటర్ ఫ్లడ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వీటి నుంచి మనిషి బయటపడాలి అంటే చండీ వినడం కానీ, గణపతి ఆరాధన చేయడం కానీ, ఎందుకంటే కలవు చండీ వినాయక అంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్గా అసలు ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే, ఒకటి ఇక్కడ 3 విషయాలమ్మ మేజర్గా. ఏంటది అంటే, ఒకటి వాళ్ళ జన్మజాతకంలో వేటి ద్వారా ధనయోగం ఉందో చూసుకోరు. అట్లాగే వాళ్ళ పర్సనల్ చార్ట్లో మనీ ప్లానెట్ ఏదో పట్టుకోగలగాలి. ఈ ప్లానెట్ మనీ ఇస్తుంది. ఆ ప్రొఫెషన్ చదువుకొని దానిలో ప్రాక్టీస్ చేస్తుంటే ఎంతో కొంత వాళ్ళు సెట్ అయిపోతారు లైఫ్లో. అది కాకుండా రివర్స్ అయినప్పుడు చదివినా ఇబ్బందే, ఆ వ్యాపారాలు చేసినా ఇబ్బందే. సో ఇది ఫస్ట్ పట్టుకోవాలి. రెండవది, వాళ్ళకి దాంట్లో ఉంది కానీ బ్లాక్ అయిపోయింది ఉంటుంది కొంతమందికి. అంటే ఎలాగా,
కొంతమంది వారసత్వం కొద్దీ వస్తూ ఉంటాయి చూడండి, తండ్రిది తాతది ఒకటే బిజినెస్ అండి, మేము చేస్తున్నాం అదే బిజినెస్, కానీ వాళ్ళు ఉన్నప్పుడు బాగా సాగింది మాకెందుకు సాగట్లేదు అంటారు. అంటే వీళ్ళకి దాంట్లోనే యోగం ఉంది కానీ దాంట్లోనే స్ట్రక్కింగ్ ఉంటుంది. అందుకే కొంతమంది చూడండి అదే ఫీల్డ్లో చాలా బాగా సంపాదించాడు, అదే ఫీల్డ్లో లాస్ అయిపోయాడు అంటాం. అంటే ఇక్కడ ఏంటి, జన్మజాతకంలో మీకు ధనయోగాన్ని అదే ఇస్తుంది, ధనం స్ట్రక్కింగ్ అదే ఇస్తుంది ఒక్కోసారి. అప్పుడు ఎప్పుడు స్ట్రక్ అవుతుంది, ఎప్పుడు లాస్ అవుతుందో తెలుసుకొని ఆ పర్టికులర్ టైంలో ఏ గ్రహాల ద్వారా అయితే అది ఇదవుతుంటుందో దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతచక్రం తెలియదు, ఏమీ తెలియదు, కానీ నాకు ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటే, వ్యాపారంగా కావాలంటే లలిత సహస్రనామాల్లో నామం ఉంటుంది, జనరల్ ధనయోగానికి ఒకటి ఉంటుంది. అయితే వ్యాపారం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బుధుడు బాగుండాలి, లాభస్థానం బాగుండాలి, ధనస్థానం బాగుండాలి, ఎందులో మీకు ధనయోగం వస్తుందో చూసుకోవాలి. మీరు ఇప్పుడు వ్యాపారం చేసే సమయమా కాదో కూడా తెలుసుకోగలగాలి. అయితే జనరల్గా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే 100% ఈ నామం కనుక చేసుకుంటే వచ్చి తీరుతుంది. ఒకటి, ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ రెండు అద్భుతంగా పనిచేస్తాయి. వ్యాపారంలో మాకు బాగా కలిసి రావాలి, వ్యాపారంలో నేను నష్టపోకూడదు అనుకుంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః. ఇవి చేసుకుంటే కనుక మీకు ఏలినాడ్సిన లేకపోతే టైం బాగలది ఏముండదు. అవి ఇచ్చే నష్టం అంటే ఎగ్జాంపుల్ ఒక నష్టం కలగాలి కర్మ కొద్దీ కలుగుతుంది, కానీ దానికంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక సడన్గా ఒక 10,000 ఖర్చు వచ్చింది అనుకోండి అమ్మా, ఒక 10,000 శాలరీ వాడికి కష్టం, 10,000 ఖర్చు వస్తాయి, కానీ 10 లక్షల శాలరీ వచ్చేవాడికి అది పెద్ద విషయం కాదు. 1,00,000 ఖర్చు వచ్చినా పెద్ద ఇబ్బంది కాదు. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మవారిని పట్టుకోవడం వల్ల మీ హోదా మీ స్టేటస్ ఎప్పుడైతే పెరిగిందో ఖర్చు అనేటువంటి నథింగ్ అయిపోతుంది. అట్లా మీరు చేసుకోవచ్చు. మంచి పరిహారం గురుగారు. నిజంగా ఇండివిజువల్ గా ఏ రాశికి ఎలా ఉంటుందో చెప్పారు, ప్రకృతి పరంగా దేశకాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పారు, అసలు జాతకం లేని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కూడా మంచి పరిహారం. ఇంకోటి ఏంటంటే వాస్తుపరంగా కూడా ఇంట్లో ఉత్తర భాగం బాగుండాలమ్మా. ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి, ఆగ్నేయంలో గ్రీన్ ఉండేలా చూసుకోవాలి, నైరుతి బెడ్రూమ్ లో క్రీమ్ ఉండేలా చూసుకోవాలి. మనం ఒక్కోసారి వేస్టేజ్ జోన్స్ లో మనీ పెడుతుంటాం, డిప్రెషన్ జోన్స్ లో మనీ పెడుతుంటాం. కొంతమంది తాకట్టుకు వెళ్ళిపోయింది బంగారం అంటుంటారు. డిప్రెషన్ ఆర్ వేస్టేజ్ జోన్స్ లో మనీ బంగారం పెట్టడం వల్ల కూడా అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఫైనాన్షియల్ గ్రోత్ కి సంబంధించి చాలా బాగా చెప్పారు గురుగారు. అందరికీ ఉపయోగపడేటట్టు చెప్పారు. నమస్తే. శ్రీమాత్రే నమః.